ఓకే. నౌ షాపింగ్ గురించి మాట్లాడితే, ఇక్కడ చీరలు కొనుక్కుందాము, అది కొనుక్కుందాము అని మైండ్ సెట్ పెట్టుకోవద్దు. ఇక్కడ ఏంటిది అంటే, మనాలి ఈజ్ లైక్ చాలా కూల్‌గా ఉంటది వెదర్. దాని ప్రకారం అక్కడ ఐటెమ్స్ కూడా అవే అమ్ముతారు. ఇప్పుడు గోవా ఎళ్తే గోవాలో స్విమ్ వేర్స్ ఉంటాయి. కొంచెం వెస్టర్న్ ఉంటది. హ్మ్, అదే మీరు మనాలిలో వస్తే క్వైట్ ఆపోజిట్. అంటే మీకు స్వెట్ షర్ట్స్, స్వెటర్స్, కోల్డ్ క్లోత్స్, వింటర్ క్లోత్స్ ఎక్కువ అవైలబుల్ ఉంటది. ఇందులో మీకు అడ్వైస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే, మీరు లోకల్స్ దగ్గరనే తీసుకోండి. అంటే అక్కడ కొందరు పెద్ద పెద్ద షాప్స్ పెట్టుకొని అవే ఐటెమ్స్ డబుల్, ట్రిపుల్ రేట్‌కి అమ్ముతున్నారు. సేమ్ ఐటెమ్స్ లోకల్స్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్‌కి ఇస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేనొక టీ షర్ట్ తీసుకున్నా, స్వెట్ షర్ట్ చాలా బావుంది. సేమ్ అంటే కొంచెం కలర్ డిఫరెంట్. పెద్ద షాప్‌లో ఏమో అది వాడు 800 అని చెప్పాడు. నేను లోకల్స్ దగ్గర 250కి తీసుకున్నాను. కదా అత్తమ్మ? అవును. 250కి ఇచ్చాడు కాబట్టి ఒక సేమ్. 2, 3 తీసుకున్నాం ఐటెమ్స్ మేమక్కడ. చాలా బాగుండే. సో, పర్చేజ్ ఓన్లీ విత్ లోకల్స్. అక్కడ ఉన్న లోకల్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గరనే పర్చేజ్ చేయండి. హౌ టు ఐడెంటిఫై దెమ్, వాళ్ళు హిమాచలీ మాట్లాడతారు. లోకల్స్ తెలిసిపోతది మీకు ఈజీగా. సో, మాల్ రోడ్‌లో కూడా బావుంటది. అంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ బావుంటది. లైవ్లీ ఎన్వైర్న్‌మెంట్ అనిపిస్తది. యూ విల్ ఎంజాయ్. అంటే నైట్ టైమ్ ఎళ్తే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటది వ్యూ. అంటే జనాలు చాలా వస్తా, పోతా ఉంటున్నారు. అంటే ఒక మంచి ఎన్వైర్న్‌మెంట్ అనిపిచ్చింది. సో, యూ కెన్ ఎంజాయ్ బోత్ షిమ్లా అండ్ మనాలి, బోత్ మాల్ రోడ్స్. బట్ ఏ దానికైనా మీరు టైం తీసుకొని ఎంజాయ్ చేయండి. ఇంత డబ్బులు కట్టేసి ఇక్కడొచ్చిర్రు కాబట్టి ఎళ్ళిపోదాం, డ్రైవర్ వెయిట్ చేస్తున్నారు అనుకోకండి. మేము కూడా ఒక మిస్టేక్ చేసింది. వన్ ఆఫ్ ద మిస్టేక్ ఈస్ దిస్. షిమ్లా మాల్